సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ కు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి. ప్రతీక్ ఫౌండేషన్ తరపున బాలుడు కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందించారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు బీఆర్ఎస్ నేతలు. 40,000 కోట్లపైనే రుణమాఫీ ఉంటే చివరికి 20,000 కోట్లే చెల్లించారన్నారు. ఈడీ మోదీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇక సీఎం అబద్దాలను ఆపేవారు, అడ్డుకునేవారు లేరన్నారు గులాబీ నేతలు. రైతు భరోసాపై చర్చించకుండానే సభలు వాయిదా వేస్తున్నారన్నారు. ప్రజా రైతు సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టింది ఎవరో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ 100% అయిందని అసెంబ్లీలో సీఎం అబద్దం చెప్పారన్నారు. 70% జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. కానీ 20 నుంచి 30% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందనేది వాస్తవమన్నారు కేటీఆర్. 40,000 కోట్ల రూపాయలు ఏముందయ్యా, చేసేస్తారు రుణమాఫీ అన్నావు, ఎందుకు చేయలేదని అడిగినాం, సమాధానం లేదు. ఇవాళ ఆఖరికి 20,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు. అందుకే ఒక ఎమ్మెల్యే లేసేమో మా దగ్గర 70% అయిపోయింది అన్నాడు. కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంది అంటే 25-30% మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు. ఈడీ మోదీకి భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. తనకు న్యాయస్థానాలపై గౌరవం ఉందన్నారు. ఈడీ కేసును న్యాయస్థానంలోనే ఎదుర్కొంటానన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తీరుతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలున్నాయన్నారు కేటీఆర్. ఊరేయాలి అంటాడు, ఏదో చేయాలంటాడు. నాకైతే అనుమానం ఉంది. దయచేసి ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది, తీసుకపోండి, ఇడిచిపెట్టకుండా. ఇట్లా ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగం తీరు సరిగా లేదన్నారు. అబద్దాలను అడ్డుకునే వాళ్లు, ఆపేవాళ్లు లేరని విమర్శించారు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. మేం 3 లక్షల కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు మా 9.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు కట్టినం, అభివృద్ధి పనులు కొనసాగించినాం. నీకు చేతగాక ప్రజలను ముందుకు పోలేక మా మీద అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇచ్చిపెట్టాం. అధికార పార్టీ మండలి సమావేశాలను వారు అనుకున్న ఎజెండాకే పరిమితం చేసిందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీఏసీలో తాము సూచించిన అంశాలపై చర్చించకుండానే మండలిని నిరవధిక వాయిదా వేయడం బాధాకరమన్నారు. రైతు భరోసాపై చర్చించకుండానే సభను ముగించారన్నారు. అనేక విషయాలలో మేము ప్రభుత్వం ఎజెండాగా వారిచ్చినటువంటి ఎన్నికల గ్యారంటీలు చర్చించబడాలి అనేటువంటి విషయాన్ని కూడా బీఏసీ సమావేశాల్లో వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు అవసరమైనటువంటి సాంకేతికంగా అవసరమైనటువంటి కొన్ని బిల్లులను మాత్రం పనిచేసుకొని తూతూ మంత్రంగా నడిపిల్లు తప్ప నిజమైనటువంటి చిత్తశుద్ధితో సభ వ్యవహారాలు జరగలేదు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు మొదలైంది. ఈ కార్ రేస్ కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి 2 ఫార్ములా రేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తెప్పించుకుంది ఈడీ. కేసులో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కేటీఆర్తో సహా నిందితులకు నోటీసుల జారీకి ఈడీ సిద్ధమైంది.